హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. మిగిలిన అన్నంతో పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయండి. వీటిని టీ టైమ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినొచ్చండి. అంత బాగుంటాయి. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ టేస్టీ అయిన స్నాక్స్ కోసం ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. రాత్రి మిగిలిన అన్నమైనా లేదా ఉదయాన్నే ఉడికించుకున్న అన్నమైనా ఏదైనా వేసుకోవచ్చు. 2 కప్పులు మిక్సీ జార్లో వేసుకోండి. ఈ అన్నాన్ని నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నీళ్లు పోయకుండా కలుపుకోవాలండి. అన్నంలో తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళేం అవసరం లేదు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో మంచి మంచి టేస్టీ అయిన హెల్తీ అయిన రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి. ఇలా గట్టిగానే కలుపుకోవాలండి. అప్పుడే పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న మిశ్రమంలో నుంచి కొద్దిగా రౌండ్గా చేసుకుని వేసుకోండి. చక్కగా బోండాల్లాగా చక్కగా వస్తాయండి. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని లో టు ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా, లోన కూడా ఉడుకుతాయి. హెవీ ఆయిల్ ఇష్టపడిన వారు గుంట పొంగడాలు వేసుకునే వాటిలో వేసుకోండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. అలకు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. అలకు కూడా ఈసారి మిగిలిన అన్నం పడవేయకుండా ఇలాగా పునుగులు వేయండి, చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. వీటి చేయటం చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా, చిన్నపిల్లలైనా, వంట రాని వారైనా ఈ పునుగుల్ని చాలా ఈజీగా వేసేయవచ్చు. ఇవి అచ్చం మనకి బయట స్వీట్ షాపుల్లో వేసే పునుగుల్లాగానే ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మినపపిండి వేయకుండా, ఇడ్లీ రవ్వ వేయకుండా, ఏమి వేయకుండా ఇలాగ అన్నంతో వేయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ప్లేట్లో వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. వీటిని పల్లీల చట్నీ కానీ, కొబ్బరి చట్నీతో, టమాటో చట్నీతో తిన్నా, ఏ చట్నీ అయినా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన అన్నంతో మీరు కూడా ఇలా పునుగుల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ అభిప్రాయాలని కామెంట్లో షేర్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది, నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి హెల్తీ అయిన, టేస్టీ అయిన రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.